ట్విట్టర్లో అట్లా పెట్టారు అని చెప్పి మీరు చెప్పారు సార్. అవును. కానీ వాళ్ళ దగ్గర నుంచి అంతకంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? ఉమ్, ఈ రాష్ట్ర మహిళలని, రాజధానిలో ఉండే మహిళల్ని వాళ్ళు గత వారం 10 రోజులుగా ఎంత నీచంగా వాళ్ళు ప్రవర్తించారో వాళ్ళ పట్ల మనం అందరం గమనిస్తూనే ఉన్నాం కదా సార్. వాళ్ళ దగ్గర నుంచి అలాంటి వాటికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం లేదు మేము దాని గురించి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. రెండో విషయము, ఆయన ఖాతాలోకి వెళ్ళిన దానికి మా నాయకుడు ఛాలెంజ్ చేశాడు. అవును. నిబద్ధత గల నాయకుడు, మచ్చలేని నాయకుడు ఛాలెంజ్ చేశాడు. మీరు ఆ రోజు ఎందుకు మీరు ఛాలెంజ్ చేయలేకపోయారు ఉమ్, అంటే, మీది ఒక తల్లికి అమ్మఒడిలోనే కాదు, అనేక అనేక అంశాల్లో అప్పటికే మీరు అవినీతికి పాల్పడిపోయి ఉన్నారు, ఉమ్, ముద్ర వేసుకున్నారు మీరు. ఉమ్, అప్పుడు మేము అనలేదా? మిమ్మల్ని అనలేమా? మీరు చీటర్స్ అని ఆ రోజు అనలేమా? మీరు లోఫర్స్ అని మేము ఆ రోజు అనలేమా? ఉమ్, కానీ ఆ రోజుకే మీకు అవినీతి మీద మీకు పేటెంట్ హక్కులు వచ్చేస్తున్నాయి మీకు ఆ రోజు. ఉమ్, అందుకే ఆ రోజు ఖచ్చితంగా మీరు చెప్పని పని చేసిన దానికి వాళ్ళంతా రియాక్ట్ అయి ఉంటారు. ఇక ఈ రోజు